తదుపరి కర్కాటక రాశి. ఈ జూలై మాసంలో అసలు బాగా లేదు అని చెప్పేటువంటి రాసులలో ముఖ్యంగా కర్కాటక రాశి. ఇలా చెప్తున్నారు, భయపెడుతున్నారు అనుకోకండి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి విభేదాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. మా వాళ్ళని అన్నారు, మీ వాళ్ళని ఈ మాట అన్నారు అనేటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం భార్యాభర్తలు, ఆ సమస్యలు తీర్చుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే వివాహాది శుభకార్యాలకి ఏమాత్రం కూడా అనుకూలంగా లేనటువంటి మాసంగా కర్కాటక రాశి వారికి జూలై మాసం చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా విద్యార్థులు కూడాను పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నిదానంగా మరలా ఏదైనా సబ్జెక్టులు పోయినా మరలా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళి తదుపరి వచ్చేటువంటి పరీక్షలు రాసుకొని తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పరీక్షల విద్యార్థులు కూడా అంత ఆశించినంత మాత్రాన అంత ఫలితాలు రాకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. అంతేకాకుండా ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి మీకు బాగా ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే హాస్పిటల్లో జాయిన్ చేయడం కానివ్వండి, చికిత్స తీవ్ర స్థాయిలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, అందులోనూ హృద్రోగం అంటే ఈ హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంట్లో పెద్దలకి. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది ఎంతైనా మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కూడాను అంతంత మాత్రంగానే ఉంటుంది. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రాకపోవటం, పైగా మీకంటే ముందుగా వ్యాపారం ప్రారంభించినటువంటి వాళ్ళు మిమ్మల్ని కింద స్థాయికి దిగజార్చాలి అనేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపార విషయంలో కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితో పోటీలు పడకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది మంచి విషయం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను మోసపూరితమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనపడుతూ ఉన్నది. అంటే మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా మీ జీవితంలోకి రావటం, మీ వ్యాపారంలో భాగస్థులు అవ్వటం, లేదా మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల్లోనే మీ దగ్గర ఉండేటువంటి సమాచారాన్ని పక్క వ్యాపారస్తులకి, పక్క వాళ్ళకి చేర్చడం ద్వారా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కూడా విపరీతమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవటం, తద్వారా నిరుత్సాహానికి గురవ్వటం జరిగేటువంటి విషయం. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం. నిదానంగా ఆలోచించి 1-2 సార్లు పెట్టేటువంటి పెట్టుబడి పెట్టండి. అలాగే ఈ ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల నుంచి ఆగ్రహాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మీరు చేయని పని కూడా మీరే బాధ్యత వహిస్తూ బాధపడుతూ ఏదో ఒక భారంగా ఆ ఉద్యోగాన్ని చేస్తున్నామనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. ఇందులో ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మగవాళ్ళకి, ఒక పురుషుడి వల్ల స్త్రీలకి ఏదైనా సమస్యలు కుటుంబంలోనే కాకుండా వ్యాపారం, ఉద్యోగం చేసేటువంటి స్థానాల్లో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎక్కువగా నమ్మకుండా ఎంతవరకు వారితో మాట్లాడాలో అంతవరకు ఉంచుతూ అంతవరకే వారితో మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. ఈ విదేశీ ప్రయాణాలు కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి జూలై మాసంలో అంతగా యోగించేటువంటి అవకాశం లేదు. తదుపరి మాసానికి వాయిదా వేసుకోవడం అనేది ముఖ్యంగా సూచించదగినటువంటి విషయం. దేనికంటే 1-2 సార్లు ప్రయత్నించి నిరుత్సాహపడుతూ ఇంకా అవ్వదేమో, మనం వెళ్ళలేకపోతున్నామేమో అనేటువంటి బాధ మాత్రం పడవద్దని చెప్తున్నాను. తప్పనిసరిగా అంటే పనులు అవ్వవు అనుకున్న సమయంలో మనం ప్రయత్నించకుండా వదిలేయడం బెటర్. అయ్యేటువంటి మాసంలో సానుకూలంగా మనకి గ్రహ సంచారం సానుకూలంగా ఉండేటువంటి సమయంలో మనం తప్పనిసరిగా ప్రయత్నిస్తే మంచి లాభాలు, అంటే మనం అనుకునేటువంటి పనులు తొందరగా పూర్తవుతాయి. కాబట్టి అప్పుడు ఆనందంగా ఉండవచ్చు. 10 సార్లు ప్రయత్నించి విఫలమయ్యేదానికంటే ఎప్పుడైతే మనకి సానుకూలంగా ఉంటుందో అప్పుడు ప్రయత్నించండి. తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొంది తద్వారా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ స్థానంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడాను అంత చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు. ఏదో మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. ప్రమోషన్స్ ఇట్లాంటివి మాత్రం ఆశించడం తగని విషయం ఈ యొక్క జూలై మాసంలో కర్కాటక రాశి వారికి. ఇక ప్రభుత్వపరమైనటువంటి వారికి కూడాను, ప్రైవేటు పరమైనటువంటి వారికి కూడాను ఉన్నత అధికారుల బాధలు మాత్రం తప్పనిసరిగా ఈ మాసంలో అనుభవించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది.
కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే మీరు డబ్బులు ఇస్తున్నారో అవి వెనక్కి తిరిగి రాకపోవటం, మరలా మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు అనవసరమైనటువంటి ఖర్చు అయిపోవటం, అవి పెద్దగా ఉపయోగపడేటువంటి విధంగా లేకపోవటం, ఇవన్నీ కూడాను ఎక్కువ బాధలకు గురి చేస్తూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి పొడుగ్గా ఉంటారు, నల్లగా ఉంటారు, చామనచాయిగా ఉంటారు, వెడల్పు ముఖం కలిగినటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అట్లాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం కూడాను బెల్లం బియ్యంతో చేసినటువంటి పాలతో చేసినటువంటి పాయసం ఏదైతే ఉంటుందో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చంద్రగ్రహం దగ్గర పెట్టేసి ప్రదక్షిణాలు ఒక 27 ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ పాయసాన్ని అందరికీ ప్రసాదంగా పంచడం కానీ, లేదా దేవాలయం బయట ఉండేటువంటి బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రసాదంగా పంచుతూ వాళ్ళకి ఏదైనా కాయిన్స్ రూపాయి, రూ. 2, రూ. 10, రూ. 5 ఇట్లాంటి కాయిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి దక్షిణగా ఇచ్చి కాళ్ళు కడుక్కొని మరలా ప్రధాన దేవాలయం ఏదైతే ఉంటుందో ఆ దేవాలయానికి ప్రదక్షిణాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకోవడం ద్వారా మీకు ఉండేటువంటి సకల సమస్యలు, మానసికమైనటువంటి అస్థిమితలన్నీ కూడాను దూరమైపోయి ప్రశాంతంగా ఉంటూ సకల కార్య వృద్ధి, సకల కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి మంచి సానుకూలంగా ఉండేటువంటి పరిహారం చేసి ఆనందించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.